మీఠా తండాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయి. గ్రామ పంచాయతీ ఉద్యోగుల చొరవతో పాఠశాలలు పెయింటింగ్, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేసి భవన రిపేరింగ్ పనులు పూర్తి చేశారు. దాతలు, గ్రామస్తులు కలిసి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికే చేయూతనిచ్చారు. మీఠా తండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు అడుగు వేశారు. పాఠశాల భవనానికి పెయింటింగ్ చేయించి ఫ్యాన్లు, లైట్లు అమర్చారు. అలాగే భవన రిపేరింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి దాతలు విరాళాలతో సహకరించారు. గూగోత్ కిరణ్ తన తండ్రి కిషన్ నాయక్ జ్ఞాపకార్థం 10,000 అందించగా, సాఫ్ట్వేర్ ఉద్యోగి నరేష్ 5,000 అందించారు. ఉపాధ్యాయులు దయాకర్, భాస్కర్, చిరు ఒక్కో 1000 చొప్పున, పంచాయతీ కార్యదర్శి 1000, మాజీ సర్పంచ్ నరేష్ 2,000 రూపాయలు అందజేశారు. 8వ వార్డు మెంబర్ గుగులోత్ దస్మా 3,000 రూపాయలు, బి సోమేశ్వర్ 1,000 రూపాయలు అందించారు. సీనియర్ జర్నలిస్ట్ రమేష్, కవిత కూడా 10,000 అందించి పాఠశాల అభివృద్ధికి బలం చేకూర్చారు. త్వరలోనే కంప్యూటర్, ప్రింటర్, బెంచీలను కూడా మరికొంతమంది దాతల సహకారంతో అందిస్తామని పాఠశాల ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. నేను మీఠా తండా ప్రధాన ఉపాధ్యాయుడును. నా పేరు దయాకర్. గతం లోపల పాఠశాల లోపల చాలా వసతులు తక్కువగా ఉండేది. ఈ ప్రాంతానికి చెందినటువంటి, ఈ ప్రాంత బిడ్డ అయినటువంటి గుగులోత్ రమేష్ గారు ఈ పాఠశాల దుస్థితిని చూసి తప్పనిసరిగా మేము కూడా ఈ కొంతమందిని సమీకరించుకొని పాఠశాలకు కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ పెయింట్స్ వేయించడం కానీ ఒక 35,000 ఖర్చుతోని పెయింట్స్ వేయించడం జరిగింది. త్వరలోనే సిస్టమ్స్ ఇప్పిస్తానని, తర్వాత త్వరలోనే ప్రింటర్ కూడా ఇప్పిస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక 10-15 రోజులలో బెంచెస్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చేసినందుకు మరి రమేష్ గారికి ప్రత్యేకంగా పాఠశాల తరపున, మా పిల్లల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఎలాంటి సహకారాలైనా కానీ అందించాలని కోరుకుంటున్నాను. నా పేరు భాస్కర్. నేను మీఠా తండా పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మాకు ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను చూసి మాకు ఇక్కడ వాళ్ళని కలిసాము. మా పాఠశాలలో ఉన్నటువంటి ఒక పరిస్థితులను వివరించాము. వాళ్ళు మాకు వెంటనే స్పందించి మాకు ఈ పెయింటింగ్ కానీ, పిల్లలు కూర్చోవడానికి బెంచెస్ కానీ, ప్రింటర్ కానీ, ఇంకా ఫ్యాన్స్ కానీ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళకు మా పాఠశాల తరఫున మేము అందరికీ డోనర్స్ కానీ రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పాఠశాల అభివృద్ధి కూడా ఇదే విధంగా తమ వంతు సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. మా పాఠశాల అభివృద్ధిలో భాగంగా మాకు ఈ దాతలు సహాయం చేయడం జరిగింది. వారి పేర్లు 10,000 రూపాయలు రమేష్, కవిత గారు, 10,000 రూపాయలు కిరణ్ లండన్ సాఫ్ట్వేర్ వాళ్ళ నాన్న జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5,000 రూపాయలను సాఫ్ట్వేర్ నరేష్ గారు ఇవ్వడం జరిగింది. 1,000 రూపాయలు అనిల్, మన పంచాయత్ సెక్రటరీ అయిన అనిల్ సార్ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1,000 రూపాయలు మా పాఠశాల హెచ్ఎం అయినటువంటి దయాకర్ సార్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1,000 రూపాయలు పాఠశాల ఉపాధ్యాయులు అయినటువంటి భాస్కర్ సార్ ఇవ్వడం జరిగింది. 2,000 రూపాయలు నరేష్, మాజీ సర్పంచ్, 1,000 రూపాయలు సోమేష్ మీఠా తండా, 3,000 రూపాయలు గుగులోత్ దస్మా 8వ వార్డు వీళ్ళు పాఠశాల యొక్క అభివృద్ధికి విరాళంగా ఇవ్వడం జరిగింది. నా పేరు బానోత్ రమేష్ అండి. మా మీఠా తండా గ్రామ పంచాయతీ. ఈరోజు మేము 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మా స్కూల్కి మొబ్బా న్యూస్ డైరెక్టర్ రమేష్ గారు వచ్చి కొన్ని ఆర్థికంగా కొంతమంది, ఆయనతో పాటు కొంతమంది దాతలు ముందుకొచ్చి స్కూల్ను కొద్దిగా డెవలప్మెంట్ చేసి పిండికి వేపించి ఈరోజు ఘనంగా పండుగ జరుపుకున్నాం అంటే రిపబ్లిక్ డే ఘనంగా జరుపుకున్నాం. దీంతో పాటు ఈ రోజు నుండి మేము కూడా, మా యువకులం కూడా అందరూ ఒకరితో ఒకరు సహకారం చేసి మా స్కూల్ను డెవలప్మెంట్ చేసుకుంటామని కోరుకుంటున్నామండి. 1998లో స్కూల్ ఉన్నప్పుడు, నేను విద్యా కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే చుట్టూ నేను కంపౌండాలకు నేను మొత్తం లైన్ తీపిచ్చి బెందడేసి ఉన్నాను. దానికి ఇంతవరకు కూడా ఈ వర్క్ జరగలేదు. దీన్ని ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళాలి. దీన్ని కూడా కంపౌండాలు లేక చాలా ఇబ్బందులు అవుతుంది. గుర్రాన్ని ఇలా వచ్చే ఏ చెట్లు మొక్కలు పెట్టినా కూడా ఆగట్లేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికి ప్రభుత్వం అనేది వ్యతిరేకంగా తీసుకోవాలి. దీన్ని ఏ విధంగా దీనికి కట్టాలని చెప్పి నా మనవి నేను కోరుతున్నాను. రెండోది, నేను కూడా స్కూల్ కూడా హెల్ప్ చేశాను. నేను కూడా అక్కడ వాటర్ ట్యాంక్ నల్లలు పెట్టించాను. లోపల ఫ్యాన్లు, చైర్స్లు కూడా నేను ఇప్పించాను. పేరు జ్యోతి, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నా. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా స్కూల్లో చాలా దాతలు ముందుకొచ్చి చాలా హెల్ప్ చేశారు. మా స్కూల్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేశారు. ధన్యవాదాలు.